నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏతోనే తమిళనాడుకి పూర్వ వైభవం. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు. ఘనంగా ఎంపీ దగ్గుబాటి జన్మదిన వేడుకలు. భారీగా తరలివచ్చిన ఎన్డీఏ కూటమి నాయకులు. జన సైనికుల మహామృత్యుంజయ హోమం. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు. జగన్ మళ్లీ వచ్చేదే లేదు, చచ్చేదే లేదు. వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం. జూలై 19న రాజమహేంద్రవరంలో బ్రాహ్మణ గర్జన. బమిడిపల్లి బాబు ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, తమిళనాడులో రెండో రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఎన్టీఏ తరపున అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తున్నప్పుడు వినియోగించుకోవాలి కదా. సంక్షేమ కార్యక్రమాల కోసం చెన్నైకి కేంద్రం 14 లక్షల కోట్ల రూపాయలిచ్చింది. కేంద్ర నిధులను దారి మళ్లించడం సమంజసమా అని ప్రశ్నించారు. తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. దేశానికి నరేంద్ర మోదీ వంటి సమర్థ నాయకత్వం ఉంది. సరియైన సమయంలో మంచి ఆలోచన చేయాలని తమిళనాడు ప్రజలను కోరుతున్నా. సమర్థులను ఎన్నుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నారు. తాను కూడా ద్రావిడియన్ నేనని వ్యాఖ్యానించారు. ఓటర్లకు చాలా తక్కువ సమయం ఉందని, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున విజ్ఞతతో ఆలోచించి ఓట్లెయ్యాలని కోరారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. Now number of airports, number of flights, everything is creating. That is the biggest development is going in South India. Technology wise also, I am asking, originally it is a hub for industries. When I started IT, that is in 1995, I saw broadly Bangalore, Hyderabad, Chennai and Pune and Gurgaon little bit. Today Hyderabad and Bangalore have gone beyond. Nobody is talking Chennai today. At the same time, all Chennai people are migrated to America. All big companies, you go through any company on the global map IT. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆమె నివాసంలో బుధవారం ఘనంగా జరిగాయి. దీనికి ముందు ఆమె శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ షెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, వత్తుల వెంకటలక్ష్మి, వై శ్రీను, జీఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, పర్మి రాధాకృష్ణ, ఆకుల శ్రీధర్, అడవాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, నర్సిపల్లి హారిక, ఏపీఆర్ చౌదరి, సవితాల చక్రభాస్కర్రావు, యానాపు యేసు, తనుబుద్ది సూర్యభాస్కర్ తదితరులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆమె నివాసంలో సందడి నెలకొంది. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇంకా టీడీపీ నాయకులు మల్లా వెంకటరాజు, నిమ్మలపూడి గోవింద్, మత్సెటి ప్రసాద్, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రేణు, తలారి మూర్తి, స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అస్వస్థతతో శస్త్రచికిత్సలు చేయించుకున్న జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని జనసేన మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో రుద్ర ఏకాదశి సహిత మహామృత్యుంజయ పాశుపత హవనం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పూజలు నిర్వహించి తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరితగతిన కోలుకొని తిరిగి ప్రజాసేవకు రావాలని ఆయన ఆకాంక్షించారు. రాజమండ్రిలో మహామృత్యుంజయ పాశుపత హవనం నిర్వహించిన వై శ్రీనివాస్ ని అభినందించారు. ఈ పూజా కార్యక్రమాన్ని పురోహితులు బోడెం రవికుమార్, తేజమూర్తుల నరసింహమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి వచ్చారని, ఆయనకు ప్రజల ఆశీస్సులు దీవెనలు మెండుగా ఉంటాయన్నారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి జన్మ నక్షత్రమని, అందుకే ఈరోజు రుద్రేకాదశి పూర్వక మహామృత్యుంజయ పాశుపత హవనము తలపెట్టామన్నారు. జనసేన నాయకులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అందరికీ మార్గదర్శకులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం కుదుటపడాలని, త్వరితగతిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మరింత చురుకుగా ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జనశ్రేణులు, వీర మహిళలు అందరూ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రాజమహేంద్రవరంలో మా రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు, సీనియర్ నాయకులు శ్రీ ఎన్నాగుల శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రేణులందరం కలిసి ఒక యజ్ఞాన్ని, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఆయుష్ హోమాన్ని, రుద్రహోమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, అసలు రాజకీయ పార్టీ పెట్టిందే కేవలం పేద ప్రజల కోసం. అధికారం అనేది కొంతమంది నాయకులకు మాత్రమే పరిమితం కాకూడదు. అధికారం అనేది పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీని ప్రారంభించి రూపకల్పన చేసి దానికి ఒక 10 సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతోటి కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ అధికారంలో భాగస్వామి అయిన తర్వాత జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన తీసుకున్నటువంటి శాఖల ద్వారా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా జన సైనికులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ నిరంతరం జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలనేటువంటి ఉద్బోధన చేస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి మహానేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం మాకు కానీ ఈ దేశానికి కానీ చాలా అవసరం. అటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్నపాటి శస్త్రచికిత్స అయినా మరొకటైనా ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా బాగుపడి ఆయన మళ్ళీ త్వరలోనే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, ఈ రాష్ట్రానికి ఒక అధికారానికి ప్రజలు చేరువయ్యే విధంగా చేసే కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ నాయకులకు 11 సీట్లతో చావు దెబ్బతిన్నా ఇంకా బుద్ధి రాలేదని, మళ్లీ కులమతాల మధ్య ఘర్షణలు సృష్టించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ మళ్లీ జగన్ వచ్చేది లేదు, చచ్చేది లేదు అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తానేదో కులాన్ని కించపరిచినట్టుగా తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మార్గాణి భరత్రాం, మాజీ మంత్రి చల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా ఒక్కసారి పదవితోనే సరిపోయిందని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇసుక, మద్యం, మట్టి మాఫియా రాజ్యమేలిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి
సాగిస్తోందన్నారు. రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాలకు వారు చేసిందేమీ లేదని సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ చర్చకు రావాలని గోరంట్ల సవాల్ విసిరారు. సమావేశంలో కూటమి నాయకులు మార్గాడి సత్యనారాయణ, వెలుగుబట్టి సత్యప్రసాద్, ముద్రగడ జమ్మి, అన్నందేవుల చంటి, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రేణు, తలారి మూర్తి, ఆళ్ల ఆనందరావు, బోడపాటి గోపి, పంతం గణపతి, గట్టి సుబ్బారావు, నాగినేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంటే కొన్ని వందల మందిలో వేల మందిలో పూతున్నాడు చంద్రబాబు. మండు టెండర్లో జనంలో తిరుగుతూ ఉన్నారు కోసం, కేంద్రం చుట్టూ బెయిల్ కోసం శిక్షల నుంచి మీ ఆడబడుచు కూడా మరి మీ ఆడబడుచు బయటకు వచ్చి వాళ్ళ మీ గురించి మాట్లాడటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా తెలుసు కదా, చంటి గారు, రాజేష్ గారు, రామకృష్ణ గారు, జగన్ గారు, ఆనందరావు గారు, వెంకటేశ్వరరావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రిని కమ్మనా కొడకని తిట్టాడు. ఏమండి, మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారో తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా? పవన్ కళ్యాణ్ ఎంత ఇమిడియేట్ చేసినా ఆయన మాట్లాడలేదే. నీ కడుపు మంట దుగ్ధం మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాలేము. బూతుల పంచాంగం, అధికారంలో ఉన్నప్పుడు బూతుల పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతుల పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయారు. కోడికత్తి డ్రామా ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళటం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పేవి ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతా ఉన్నా. నీ సొంత బాబాయ్ హత్య కేసుని మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రివి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్ట్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విషయాలు జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడ్ అని. అంటే వీళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు, ఇక మొన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. బ్రాహ్మణులందరూ ఏకతాటిపైకి వచ్చేలా ఐక్యత సాధనే లక్ష్యంగా బ్రాహ్మణ గర్జన నిర్వహించడంతో పాటు బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, అనుచిత వ్యాఖ్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని బ్రాహ్మణ ఉద్యోగ, వ్యాపార, అర్చక, పురోహిత, వైఖానస పెద్దలు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో బమిడిపల్లి వెంకటరమణమూర్తి అధ్యక్షతన భాగవతి అయ్యప్ప శాస్త్రి, ముత్య సత్యనారాయణ సహకారంతో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. త్వరలో జరగబోయే బ్రహ్మగర్జన సమాలోచన సదస్సుకి సంబంధించిన విషయాలపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సమావేశంలో పూట్రేవు వెంకట్రావు, భాగవతి నారాయణ శాస్త్రి, నండూరి సుబ్బారావు, దూర్వసుల సత్యనారాయణ, నిమిషకవి వెంకటేష్, దువ్వూరు గోపి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోమూర్తుల నరసింహమూర్తి, మాదిరాజు శ్రీనివాస్, కిరణ్, ఆయుర్వేదం డాక్టర్ కోలగంటి రమేష్, తుమ్మలపల్లి సుబ్బారావు, కోటికలపూడి ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, అనుచిత వ్యాఖ్యలను ఖండించేందుకు త్వరలో బ్రహ్మగర్జనతో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 40 లక్షల వరకు ఉన్న బ్రాహ్మణులు ఉంటే ఒక్క ఉభయ గోదావరి జిల్లాలోనే 40,000 మంది వరకు ఉన్నారన్నారు. జూలై 19వ తేదీ బ్రాహ్మణ గర్జన ఏర్పాటు చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని బమిడిపల్లి వెంకటరమణమూర్తి వెల్లడించారు. అటువంటి దాతృత్వమైనటువంటి రమణ గారి తర్వాత మళ్ళీ రెవర్ మృదు స్వభావంగాను, లేదంటే ఎరా అని గట్టిగా మాట్లాడే స్వభావం ఆయన్ని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. ఇచ్చారండి, వచ్చారు కదా. ఎందుకంటే మీరు ప్రతిసారి ప్రతి మంచి ఉద్దేశంతో మీరు ఎదరికి వెళ్తున్నారు. మీ ఉద్దేశాన్ని మేము కూడా చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం. ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరు జనాల్లో ఉండే మనిషి కాబట్టి నారాయణ శాస్త్రి గారు వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మనందరూ ఆనందిస్తామని నా అభిప్రాయం. అలాగే వస్తేనే బ్రహ్మగర్జన అనేది ఇదివరకే ప్రారంభమైంది. పురోహిత అర్చక అన్నారు, అర్చకులు పురోహిత. నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక డేట్ ఇంకా ఫిక్స్ అయిందో లేదో తెలియదు, కానీ ఏదో కూడా ఉంటూనే ఉన్నాడు ఆయన. కాబట్టి
వారు కూడా మాతో పూర్వమంది వచ్చి మన జేబీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఎందుకంటే ఎంతసేపు ఎవరి లోపు అంటే బ్రాహ్మణ లోపు, ఎవరు ఉంటే వాడి మీద తోసేద్దాం, వాడు తిరిగి మాట్లాడలేడు, యుద్ధానికి రాలేడు, వాడు కూడా ఎవరు రారు. ఇది బలం పెంచడం కోసం చేసేటువంటి, బ్రాహ్మణుల్ని బలోపేతం చేయడం కోసం చేసేటువంటి బ్రహ్మ యజ్ఞము, బ్రాహ్మణ గర్జన. ఇది జూలై 19వ తారీఖు చేద్దామని చెప్పి పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నాను. అలాగే మిగిలినవి కూడా మాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే అందరికీ ఉపకారం పొందివే. ఈ రోజుసరికి విద్యార్థులకి స్కాలర్షిప్లు రావట్లా. వచ్చిన గత ప్రభుత్వం ఇవ్వని దానికి ఈరోజు సర్టిఫికేట్లు రిలీజ్ అవ్వట్లేదు. 10th క్లాస్ వాళ్ళు ఇంటర్ చదవడానికి లేదు, ఇంటర్ వాళ్ళు డిగ్రీకి వెళ్ళడానికి లేదు, డిగ్రీ వాళ్ళు పీజీకి వెళ్ళడానికి లేదు. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటున్నాం. అది కూటమి ప్రభుత్వానికి తెలియజేసి మా నాయకుల ద్వారా, ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను, ఆ నాయకుల ద్వారా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని టీడీపీ రూరల్ నాయకులు హెచ్చరించారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం పండూరి అప్పారావు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, సీనియర్ టీడీపీ నాయకులు తలారి మూర్తి, వర్రె రాజేష్, ఆళ్ల ఆనందరావు మాట్లాడారు. రాజమండ్రి సిటీకి 4 సార్లు, రూరల్కు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన పని కట్టుకొని వైసీపీ నాయకులు వెళ్లిపోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం తగదని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన విధ్వంసంపై ఆయన మాట్లాడుతుంటే దాన్ని కులానికి ఆపాదించి మతాలు, కులాలను రెచ్చగొట్టడానికి చుట్టం దారుణమన్నారు. ఎవరితో ఎలా వ్యవహరించాలో తమకు కూడా తెలుసునని, టీడీపీ నేర్పిన క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. స్థానిక టీడీపీ నాయకులు సావాడ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోని వారి వేణుగోపాలకృష్ణ గారు, జక్కంపూడి రాజు గారు కూడా పాత్రికేయ సంబంధంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వేణుగోపాలకృష్ణ గారు వారు మాట్లాడుతూ ఏదో ప్రయాస కోసం ఏదో ఆశించి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆరోపణలు చేస్తున్నారో మెప్పు కోసం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. గోరంట్ల బుచ్చి చౌదరి గారు 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజమండ్రి పట్టణానికి 4 సార్లు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి 3 సార్లు, 7 సార్లు శాసనసభ్యుడిగా నెగ్గినటువంటి వ్యక్తి. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా, వాళ్ళ పోలిట్ బ్యూరో మెంబర్గా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. 80 సంవత్సరాల వయసులో 40-45 సంవత్సరాల కుర్రాళ్ళలో పనిచేస్తున్నటువంటి నాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. ఆశించడానికి ఏముంటుంది ఆయనకి? ఏం చూడలేదైనా రాజకీయాల్లో. ఈ 44 సంవత్సరాల్లో రాజకీయంగా అన్నీ చూశాడు ఆయన. ఆయన ఏ విధమైన ఆశించి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు తప్ప ఎట్టి బస్సులు కూడా ఆయన ఆశించి చేసే పని అన్నది చాలా తప్పు. వేణుగోపాలకృష్ణ గారు నా పదాన్ని వెనక్కి తీసుకునే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ పెద్ద వయసు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామంలో శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయంలో బీజేపీ శ్రేణులు అర్చన చేయించారు. అనంతరం కుష్టి వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాబు యేసు మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులను సేకరించి అభివృద్ధి పదంలో ముందుకు నడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు తనుబుద్ది సూర్యభాస్కర్ రావు, జిల్లా ఈఎస్ఐ డైరెక్టర్ ఒంటెత్తు స్వామి, ఓబీసీ జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ అత్తిలి పోసేశ్వరరావు, మట్టా నాగబాబు, పృథ్వీనాథ్ చౌదరి, మన్నం శ్రీనివాస్, పోతురాజు శ్రీనివాస్, మల్లివలస రాంబాబు, పెండ్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బడియడు కలిగిన బాలబాలికలందరూ విధిగా బడికి చేరే బాగా చదువుకోవాలని, చదువుకునే వయసులో బడి మానేసి ఎవరు పనుల్లో చేరవద్దని 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవిబాబు తల్లిదండ్రులను కోరారు. స్థానిక బైపాస్ రోడ్ పవర్ సీడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల కరెస్పాండెంట్ ప్రధానోపాధ్యాయుని వి పద్మజ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ తాను పవర్ స్కూల్ విద్యార్థినేనని, తమ ప్రాంతంలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను ఆ పాఠశాల అందిస్తోంది అన్నారు. ప్రధానోపాధ్యాయుని వి పద్మజ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నారని, చాలా మంది మంచి మంచి వ్యాపారాల్లో కూడా స్థిరపడ్డారని, వారి పిల్లలు కూడా ప్రస్తుతం తమ పాఠశాలలో చదివిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు జీవీఎస్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, కె రాజు, వరస జగన్నాథరావు, బయ్యపు రవీంద్రబాబు, బూరిగా రామకృష్ణ, నాగిశెట్టి, కృష్ణ తులసి, మానికొండ రమేష్, ఎల్ విజయలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సౌత్ జోన్ డీఎస్పీ ఏ శివప్రియ అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టూటౌన్ పోలీసు పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి రైల్వే స్టేషన్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. దీనికి ముందు పాఠశాలలో విద్యార్థులతో డీఎస్పీ ఏ శివప్రియ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం చాలా ప్రమాదకరమని, వాటి జోలికి వెళ్లకుండా విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింట, కుటుంబాలు ఆర్థిక సామాజిక సమస్యలతో చిక్కుకోవడం, సమాజంలో నేర ప్రవృత్తులు పెరిగే అవకాశాలున్నాయని ప్రజలకు వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మీరు దాని మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో కూటమి మహిళా సభ్యులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారన్నారు. మహిళలు చట్టసభల్లోకి అడుగు పెడితే మంచి మార్పు వచ్చే అవకాశం ఉందని సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయన్నారు. డీలిమిటేషన్ త్వరలోనే ఈ బిల్లు పాస్ చేయాలని నిబంధనలు ఉందని వివరించారు. వికసిత భారత్ సాధనలో భాగంగానే పాలనలో మహిళలకు భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. రాజ్యాంగంలో ధర్మబద్ధమైన రిజర్వేషన్ కల్పించాలని ఎక్కడా లేదని గుర్తు చేశారు. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్ వర్తింపు చేయాల్సి ఉంటుందన్నారు. మహిళా రిజర్వేషన్ను
నీరుగార్చిన విపక్షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, రేలంగి శ్రీదేవి, పిడికిటి శ్రీదేవి, జనసేన రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, కాకర్ల రామతులసి, పన్నాల లక్ష్మి, సంతోషి, నర్సిపల్లి హారిక, బీజేపీ పదాధికారులు పాల్గొన్నారు. అని చెప్పి వారు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని వారు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది దక్షిణ భారత రాష్ట్రాలన్నీ కూడా కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలు తూచా తప్పకుండా ఫాలో అయ్యాయి. కనుక దక్షిణ భారతదేశంలో ఇవాళ జనాభా బర్త్ రేట్ ఏదైతే ఉందో అది 1.3కో 1.5కో తగ్గిపోయినటువంటి నేపథ్యం. ఉత్తర భారతదేశంలో అంతగా వాళ్ళు ఫాలో కాలేదు. కాబట్టి సెన్సస్ ప్రకారం అని చెప్పి మీరు అంటే గనక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సీట్లు తగ్గిపోతాయి అనేటువంటి వాదనని తెర మీద తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మీరు 2026 సెన్సస్ ప్రకారం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో మనకి 25 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. 2026 సెన్సస్ ప్రకారం కనుక వెళ్ళినట్లయితే 5 సీట్లు తగ్గిపోయి మనకి 20 సీట్లు మాత్రమే మిగులుతాయి. కనుకనే అమిత్ షా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే ఎక్కువ ఇబ్బంది కలగకుండా, ఎక్కువ నష్టం కలగకుండా ఉండాలి అని అంటే 2026 సెన్సస్ కాదు 2011 సెన్సస్ కనుక మనం తీసుకున్నట్లయితే మరీ అంత అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉండదు. 1. 2, ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయో వాటికి 50% జతపరిచి మేము రాష్ట్రాలకు ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సీట్లు ఉంటే 50% అంటే 12.5, కాబట్టి 13 సీట్లు జతపరిచి 38 సీట్లు మేము ఆంధ్రప్రదేశ్కి మనం మంజూరు చేసుకుందాం అనేటువంటి ప్రతిపాదన వారు తీసుకొచ్చారు. ఇది సమంజసంగా ఉండాలి మరి సాధారణంగా అందరికీ. ఎందుకంటే నష్టపోవటంలా మనం దానికి తగ్గట్టుగా మనకు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 543 పార్లమెంట్ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క శాతం కనుక తీసుకున్నట్లయితే 5.17 అనుకుంటాను ఇప్పుడు మనకున్నది. అదే మనం అమిత్ షా గారు ఇచ్చినటువంటి ఫార్ములాతో కనుక మనం వెళ్ళి 815 సీట్లతో కనుక మనం చూసుకున్నట్లయితే 5.23 అవుతున్నాం. మనం తగ్గట్లా ఒకంత పెరుగుతున్నాం మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏతోనే తమిళనాడుకి పూర్వ వైభవం, ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు. ఘనంగా ఎంపీ దగ్గుబాటి జన్మదిన వేడుకలు, భారీగా తరలివచ్చిన ఎన్డీఏ కూటమి నాయకులు. జన సైనికుల మహామృత్యుంజయ హోమం, పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు. జగన్ మళ్లీ వచ్చేదే లేదు, చచ్చేదే లేదు, వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం. జూలై 19న రాజమహేంద్రవరంలో బ్రాహ్మణ గర్జన, బమిడిపల్లి బాబు ఆధ్వర్యంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.